వాళ్ళిద్దరూ బీజేపీ సీఎంలు. ఒకరు 2 సార్లు ఘన విజయం సాధిస్తే మరొకరు 15 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. కానీ వీరిద్దరూ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఇప్పుడు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. మసీదుల్లో నమాజ్ చేసే వారి సంఖ్య పెరిగితే షిఫ్టుల వారీగా చేసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. రహదారులపై నమాజ్ చేసి వాహనదారులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూపీలో రహదారులపై నమాజ్ చేస్తారంటూ చాలా మంది తనను అడిగారని, అలాంటివి రోడ్లపై జరగవంటూ సమాధానం ఇచ్చినట్లు యోగి గుర్తు చేసుకున్నారు. यूपी में क्या सड़कों पे सचमुच नमाज नहीं होती? मैं कहता हूं कतई नहीं होती है, आप जाके देख लो, नहीं होती है। अरे सड़कें चलने के लिए है या कोई भी व्यक्ति आकर के चौराहे पे आके तमाशा बना देगा? क्या अधिकार है उसको सड़क रोकने का? आवागमन बाधित करने का कौन सा अधिकार है? जहां उसका स्थल होगा वहां जाके करें। उन लोगों ने मुझसे कहा साहब कैसे होगा, हमारी संख्या ज्यादा है। हमने कहा शिफ्ट में कर लो, तुम्हारे घर में रहने की जगह नहीं है तो भाई संख्या नियंत्रित कर लो, और नहीं है सामर्थ्य क्यों बेकार आगे संख्या बढ़ाई जा रहे हैं। మసీదుల్లో లేకపోతే ఇళ్లలో నమాజు చేసుకోవాలంటూ యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఇంట్లో స్థలం లేకుంటే దానికి తగ్గట్టుగా జనాభా ఉండేలా చూసుకోవాలని సూచించారు. జనాభాను పెంచుకోకూడదని, చట్టం అందరికీ సమానమేనని, ప్రభుత్వ నిబంధనలు కూడా చట్టంతో సమానమని యోగి వ్యాఖ్యానించారు. బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి నిర్ణయాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. సువేందు ప్రభుత్వం ఇమాంలకు, పురోహితులకు ఇచ్చే గౌరవ వేతనాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయాలని తమ సర్కార్ నిర్ణయించిందని బెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. యూపీ, బెంగాల్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు దేశంలో కొత్త చర్చకు బీజం వేశాయి.